గత 6.5 సంవత్సరాల నుంచి పేదల కోసం ఉపాధి ఆస్తమా వైద్య శిబిరాలను నిర్వహించి డాక్టర్ కుల్లయ్యప్ప పేదలను ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని మున్సిపల్ అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి కొనియాడారు. ఈ మేరకు నగరంలో మద్దూర్ నగర్ క్లినిక్ 77వ ఉచిత ఆస్తమా వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని మద్దూర్ నగర్ లో జి కుళ్ళాయప్ప క్లినిక్ లో 77వ ఉచిత ఆస్తమా వైద్య శిబిరమును ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ జి కుళ్ళాయప్ప నిర్వహించారు. ఉచిత ఆస్తమా వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు ఉచితంగా 6.5 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఆఖరి శనివారం కుళ్ళాయప్ప పేదలను ఆదుకుంటున్నారని అభినందించారు. దుమ్ము, సిగరెట్ల పొగ పీల్చడం వల్ల, కాలుష్యం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. వాకింగ్, ప్రాణాయామం చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఉచిత ఆస్తమా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. ముఖ్యంగా ఆస్తమా గురించి చెప్పాలంటే ఇంతకు ముందు చాలా ఎక్కువగా ఉండేది. ఆస్తమాకి మందులు కూడా అంత ఈజీగా తీసుకునేవాళ్ళు కాదు, తీసుకున్నా సరే తగ్గేది కాదు. ఇప్పుడు ఆమె పెద్ద ఆమెను చూస్తున్నాం మనం. ఆ వ్యాధి ఎలా అంటే ఒకసారి వచ్చిందంటే మనిషికి చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, మాట్లాడలేము, ఏమి చేయలేము. ఇంట్లో మన బంధువులు కానీ మన తోటి అన్న చెల్లెళ్ళు, మన పిల్లలు అందరూ కూడా చూసేటప్పటికి మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ వ్యక్తిని చూసేటప్పటికి వాళ్ళ బాధ. అనంతరం అలర్జీ, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ కుళ్ళాయప్ప మాట్లాడుతూ బాబా దయ వల్ల ఉచిత క్యాంపులు నిర్వహించి పేద రోగులకు మందులు పంపిణీ చేసి ఉపశమనం చేస్తున్నానన్నారు. పేదల కోసం చేస్తున్న ఉచిత క్యాంపు వల్ల ఎంతో సంతృప్తి, ఆనందం పొందుతున్నానని అన్నారు. 500 విలువ చేసే స్పెరోమెట్రీ పరీక్షలు, ఊపిరితిత్తుల సామర్థ్యపు పరీక్షలు ఉచితంగా చేశామన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి అంటువ్యాధి అని దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలన్నారు. విపరీతంగా దగ్గు, ఒళ్ళు నొప్పులు, నీరసం లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. ఎందుకంటే ఈ శీతాకాలంలో ఈ వైరస్ ఎక్కువగా ఉండటానికి, ఎక్కువ గ్రో కావటానికి, ఎక్కువగా మల్టిప్లై కావడానికి ఎక్కువగా వీలవుతుంది. ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయంటే మామూలు జలుబు, దగ్గు, జ్వరం లాగానే ఉంటాయి. విపరీతమైన జలుబు, ముక్కు నుండి నీళ్లు గారట, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు, ఆయాసం, విరోచనాలు, ఆకలి తగ్గిపోవటం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఇలా ఉంటే వెంబడే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఉన్న డాక్టర్, చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే మేలు. ఉచిత ఆస్తమా వైద్య శిబిరంలో ఇన్హేలర్స్, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల రెడ్డి, హేమంత్, మహేష్, విజయ మధు, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రతి